హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. ఇది నా కార్ డ్రైవింగ్ లెర్నింగ్ డే 10th వీడియో అనుకుంటా. 9th రోజు ఏం చేసిందో తెలుసా, 2 లారీల మధ్యలోకి కార్ని తీసుకొని పోయి ఇరుక్కున్నా. లిటరల్లీ మా బావ కొట్టలేదు అంతే, ఇంకా మస్తు ఘోరంగా గరం అయ్యిండు. ఇంకా ఆ తర్వాత అసలు నేర్చుకోవద్దు అనుకున్నాం, బట్ నెక్స్ట్ డే మాత్రం కూల్ చేసి మెల్లగా పట్టుకొని వేయండు. ఎంత కోపం చేసిండు అంటే ఇంకోసారి ఇంకా నాకు ఈ డ్రైవింగ్ వద్దు ఏదొద్దు అన్నట్టుగా కోపం చేసిండు. మళ్ళీ తర్వాత తనే ఇట్లనే నువ్వు గివప్ ఇస్తే ఎట్లా, అసలు గివప్ ఇవ్వద్దు, మరి ఎందుకు నేర్చుకుందాం అనుకున్నావు, ఇదేనా నీకు అసలు ఉన్నదా ఇంట్రెస్ట్, అది ఇది అని అన్నాడు. ఇంకా సరేలే నేర్చుకుందామని మళ్ళీ నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోయినా. ఇంకా ఈసారి ఎవరైనా బుద్ధున్నోళ్ళు లారీల మధ్యలో ఇరికిచ్చిన తర్వాత మళ్ళీ రోడ్ మీద తీసుకుపోతారా? అసలు మావాడైతే రోడ్ మీద తీసుకొని వేయండి. మళ్ళీ ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. ముందు రోజే నేను మస్తు బాధపడ్డా. ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే అన్నట్టు ఈ వీడియో. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఔటర్ రింగ్ రోడ్ ఉంటాయి, ఇంకా అక్కడికి తీసుకొని వేయండు. మెల్లగా నేనైతే డ్రైవింగ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే కింది నుంచి ఇప్పుడు రింగ్ రోడ్ పైకి వెళ్ళాలి కదా, అట్లా కొద్దిసేపు నేను ఆలోచించిన. వెనకాల ట్రాక్టర్లు ఇంకా వడ్ల బస్తాలు వేసుకొని పోతూ ఉన్నాయి, ఇంకా కొందరు 2 వీలర్ మీద. నిజం చెప్పాలంటే ఈ రింగ్ రోడ్ మీద ఫుల్ యాక్సిడెంట్లు అయినాయి. నాకేమో వణుకొచ్చేస్తుంది అసలు. ఆయనేమో ఏం కాదు నేను ఉన్నా కదా పక్కన అని చెప్పేసి అయినా ధైర్యం చెప్పుకుంటా మెల్లగా నడపానంటే నడిపిన. ఓకే అనిపించింది నాకైతే. థింగ్ ఏంటంటే మనం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినంత ఈజీ అయితే కాదు రోడ్ మీద. అంటే గ్రౌండ్లో మనం ఇష్టం ఉన్నట్టు స్టీరింగ్ అటు ఇటు తిప్పుతూ ఉంటాము, బట్ రోడ్ మీదకి వెళ్ళేటప్పుడు ఎంత చిన్నగా కదిలిస్తే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో అసలు. చిన్నగా ఇటు కదిలిస్తే ఇటుకొస్తే పోతుంది, అటు అంటే అటు పోతుంది. అందుకే నాకు మా బావ నేర్పిస్తూ ఉన్నాడు, స్ట్రైట్గా స్టడీగా పట్టుకొని కూర్చో, అట్లనే చేతులు ఒక్క దగ్గర ఉంటలేవు నీవు అని చెప్పేసి మెల్లగా నడిపిస్తూ ఉన్నాడు. నేను నడపడం ఏందో కానీ నేను నడుపుడికి వెనకాల వచ్చేటోళ్ళు ఈ అమ్మాయి లెఫ్ట్కి వెళ్తుందా రైట్కి వెళ్తుందా అర్థం కాకుండా ఉన్నది, నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలి, మెల్లగా చిన్న చిన్న రోడ్ల మీద ప్రాక్టీస్ చేపిస్తలే అది ఇది అని చెప్తా ఉన్నాడు. బట్ నాకే భయం అవుతుంది. చిన్న చిన్న రోడ్ల మీద అంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. దట్టు నేను ఇంకా బిగినర్నే, ఇప్పుడే వద్దు, ఫస్ట్ అయితే కార్ పైన వెళ్ళి స్టిక్కర్ వేపిద్దాం, ఆ తర్వాత నేను ఇంకేదైనా చేస్తా అని చెప్పేసిన మా బావకి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ వెళ్ళినంత వరకు వెళ్ళినా ఎండ్ ఆఫ్ ద డే నాకు అంటే మేము వెళ్ళాల్సిన చోటు వరకు వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకొని రివర్స్ రావాలి కదా, అప్పుడు భయం వేసింది. ఎందుకంటే గ్రౌండ్లో అయితే రింగ తిప్పేసిన, బట్ ఇక్కడ అట్లా తిప్పడానికి అవ్వదు కదా, మెల్లిగా ఇచ్చుకుంటూ క్లచ్ వదిలిపెట్టుకుంటూ ఎక్స్లేటర్ వాడుతూ బ్రేక్ వాడుతూ అట్లా నాకు భయం వేసి ఒక్కొక్కసారి సడన్గా కంప్లీట్గా కిందకి చూసిన కాళ్ళని, నేను ఏది దొక్కుతున్నానా అని చెప్పేసి. మరి కిందకి చూస్తే ముందు రోడ్ ఎవరు చూస్తాడా అని అప్పుడు కూడా కొట్టిండు. ఇంకా అడ్జస్ట్ అయినా, ఏం చేస్తాం మరి, నేర్చుకోవాలి కదా. ఇంకా నేను రింగ్ రోడ్ మీద డ్రైవ్ చేసినప్పుడు నాకు తెలిసిన నేను గమనించిన మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్ కరెక్ట్గానే వెళ్తున్నా, సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ కూడా వెళ్తున్నా, బట్ థర్డ్ గేర్ నుంచి మళ్ళీ సెకండ్ గేర్కి రావట్లేను. అంటే స్లో చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మనం వెనక్కి రావాలి కదా, సెకండ్ గేర్కి మార్చుకోవాలి కదా, అసలు మార్చుకోవట్లేదు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నాక కూడా మళ్ళీ మా ఊర్లోకి రావాలంటే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకునే దానికంటే ముందు రైట్ సైడ్ నుంచి వచ్చిన వెహికల్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి కదా, అదొకటి నేను మిస్టేక్ చేసిన. అంటే నార్మల్గా నేను చూసుకుంటూ వెళ్తున్నా కానీ హార్న్ కొడితే అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వస్తారని చెప్పేసి అదొక థింగ్ నేను గమనించిన. మెల్లమెల్లగా అయితే వెళ్తూనే ఉన్నా. స్టీరింగ్ కూడా కంప్లీట్గా మా బావనే ఆపరేట్ చేసాను. అంటే నేను అటు ఇటు పోనిస్తూ ఉంటే అటు ఇటు వెహికల్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ వాళ్ళకి డాష్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళు వచ్చి సడన్గా మనకు డాష్ ఇవ్వడం. దట్టు రింగ్ రోడ్డు దీనిపైన చాలామంది చనిపోయినరు యాక్సిడెంట్ అయ్యి. నాకైతే లిటరల్లీ గజ్జున వణుకు పుట్టింది. ఈ రింగ్ రోడ్ మీద వామ్మో వద్దు అనిపించింది. నేనేదో నర్సంపేటకి వెళ్ళినప్పుడు అట్లా మా బావకి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎటైనా లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు నేను కూడా డ్రైవ్ చేయొచ్చు అనే ఇంటెన్షన్ తోటి నేను నేర్చుకుంటాను. బట్ ఇక్కడ అంటే నాకు చాలా కష్టం అనిపించింది. బట్ ఎక్కడైనా నడిపేటట్టు నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా అనేసి మా బావ ఆలోచన. అందుకే నాకు మెల్లమెల్లగా అయితే నేర్పించిండు. ఇంకా 4th గేర్ అయితే యూజ్ చేయట్లేను కానీ పర్లేదు, ఇప్పటివరకు అయితే బండి ఆఫ్ కాకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ నుంచి సెకండ్కి ఫస్ట్కి కూడా వస్తున్నా. ఇవాళ వరకు అయితే నడుపుతూనే ఉన్నా. అండ్ డే 6 వరకు అయితే కంటిన్యూస్గా వీడియోస్ వచ్చినాయి. ఇదైతే డే 10th వీడియో. ఆ తర్వాత నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే వీడియో తీసుకుంటుంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాను. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మా బావ కూడా నాకు సరిగ్గా నేర్పించలేకపోతాడు. అంటే వీడియో తీసే పనిలా నాకు చెప్పాలనుకున్నవి కూడా తను చెప్పలేకపోతాడు. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను వీడియోస్ తీయడం ఆపేసి డే 10th వీడియో ఇదైతే ఒకటి షూట్ చేసుకున్నా.
ఇంకో నెక్స్ట్ వీడియో కూడా ఉంది, లారీల మధ్యలో ఇరికించిన వీడియో ఒకటి మాత్రం అది మిస్ అయిపోయింది అబ్బా. ఆ రోజు గొడవ అయిపోయింది, నన్ను కొట్టింది కదా ఆ రోజు కోపం వచ్చి, ఇంకా అది డిలీట్ అయిపోయింది. అసలు కనిపించట్లేదు, ఏ ఫోన్లో కనిపించట్లేదు. ఉంటే మాత్రం షేర్ చేసేదాన్ని డెఫినెట్లీ. అంతే ఇంకా ఈ వీడియో. ఇంకా నా లెక్కనే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా లేడీస్ ఉన్నారా డ్రైవింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో హాయ్ అని టైప్ చేయండి. ఎందుకంటే నేను కూడా కొత్తగా నేర్చుకుంటాను కదా, మన ఒపీనియన్స్ ఎట్లున్నాయి, కరెక్ట్గా మ్యాచ్ అయినాయా లేదా అని కూడా షేర్ చేసుకుందాము. అండ్ ఈరోజు అయితే గున్ను రాలేదు. గున్ను పాప స్కూల్కి వెళ్ళిన టైంలో ఇంకా ఆ రోజు నాకు లీవ్ ఇచ్చారు, వర్క్ లేదని చెప్పేసి. ఇంకా ఆ రోజు నేను కంప్లీట్గా డే టైంలో అదే ఎండపూట పోయినా. ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలో పోతే మస్తు చలి పెడుతుంది. ఈవినింగ్ టైంలో బయట తిరగాలంటే కూడా పిల్లల్ని పట్టుకొని భయం అవుతుంది. దట్టు ఈవినింగ్ టైము నేను ప్రాక్టీస్ చేసే గ్రౌండ్లో ఏంటంటే క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రాక్టీస్ చేసేటోళ్ళు కూడా ఒక 2 కార్లు 2-3 స్కూటీలు అట్లా వస్తూ ఉన్నాయి, బండ్లు. ఇంకా వాటిని చూసుకుంటే నడపాలంటే నాకు ఇంకా భయం అనిపిస్తుంది. ఎందుకంటే నేనే కొత్త అంటే వాళ్ళు నాకంటే కొత్త. ఇంకా మళ్ళీ ఎట్లుండేది తెలియదు ఎందుకు అని నాకే భయం అనిపించి ఇంకా డే టైం అయితే మోస్ట్లీ ఎండ ఉన్నప్పుడే ఎవరు లేనప్పుడు వెళ్ళి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నా. ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ అయితే రాని, వచ్చిన తర్వాత రోడ్ల మీద కూడా నడుపుతా అని చెప్పేసిన మా బావకి. పికప్ తీసుకునేటప్పుడు ఇప్పుడు నువ్వు ఏం చేసినావు? మరి ఇప్పుడు ఏ గేర్ వేయాలి? ఏ గేర్ వేసుకోవాలి? నీకు బండి నడిపి వచ్చింది కదా, ఎవరిని అడుగుతాను? ఫస్ట్ గేర్లో పోవాలా? ఫస్ట్ గేర్లోనే పోవాలి. బండి మొత్తం మూవ్ కావాలంటే ఫస్ట్ గేర్లో పోవాలి. తిప్పగలుగుతావా? తిప్పుతా. అదన్నట్టు పోయేంత దూరం పోయినాం. రింగ్ రోడ్ కదా, 4 లైన్స్ ఉంటాయి. మంచిగా ఎక్స్లేటర్ ఇచ్చుకుంటూ పోయినా ఒక 5-6 కిలోమీటర్స్ అట్లా పోయినా. ఇంకా యూటర్న్ తీసుకోవా వెళ్దాం ఇంటికి అని అంటే యూటర్న్ తీసుకుంటా అని చెప్పేసి ఆయన. బట్ నాకే ఎందుకో భయం అవుతుంది, ఎందుకంటే నా వెనకాల సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఇంకేదో ఊరు ఉన్నది, ఆ ఊర్లోకి పోవాల్సిన వెహికల్స్ ఉంటాయి, ఆ ఊర్లో నుంచి బయటకు వచ్చే వెహికల్స్ ఉంటాయి. ఇంకా ఆపోజిట్ లైన్లో కూడా 4 లైన్స్ ఉంటాయి కదా, ఆ 2 లైన్స్ నుంచి వచ్చేవి. ఇంకా దాని ఆపోజిట్లో ఇంకా ఏదో కాలేజ్కి వెళ్ళే గల్లీ ఉన్నది, అక్కడ నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. తిప్పగలుగుతావు లేదా అనేసి అడుగుతూ ఉన్నాడు. నేనేమో మెల్లమెల్ల తిప్పుతా ఉన్నా. సేమ్ టైంలో బర్రెలు వచ్చినాయి, బర్రెలు అవి కూడా సేమ్ టైంలో క్రాస్ చేస్తూ ఉన్నాయి. ఒక్క బర్రెకి తాగినా కూడా నేను ఇక్కడనే కట్టేస్తారని మా బావ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏందో నాకైతే ఈయన నేర్పిస్తాడో నాకు ఇంకా భయపెడతాడో ఏం అర్థం కాలేదు. బట్ ఎట్లయినా కూడా కొంచెం మోటివేట్ చేస్తాడు అబ్బా. కార్ వచ్చింది, ఇటే ఉండు, నువ్వు అటు తిప్పితే మళ్ళీ అటు నుండి వచ్చేటప్పుడు గుద్దుతాడు. అమ్మయ్య, మొత్తానికైతే యూటర్న్ తీసుకొని అయితే రోడ్ క్రాస్ చేసి మళ్ళీ మా ఊరు సైడ్ అయితే డ్రైవింగ్ స్టార్ట్ చేసినాము. ఎంతైనా కూడా ఫస్ట్ టైం కదా రోడ్ మీద, నాకు లోపల గుండె 100 స్పీడ్లో కొట్టుకుంటూనే ఉన్నది, డక్ టక్ డక్ టక్ అని. దానికి తోడు ఈ బర్రెలు అటు జరగట్లేదు ఇటు జరగట్లేదు. అట్లని సడన్గా నేను ఆపలేను, మూవ్ కాలేను. నాకేమో భయం అవుతా ఉన్నది. పేరుకే డ్రైవింగ్ నేను చేసిన, స్టీరింగ్ నా చేతులు ఉన్నది. బట్ మొత్తం డ్రైవింగ్ మా బాబాయ్ చేసిండు. ఇది ఇటు తిప్పు, అది అటు తిప్పు, బ్రేక్ వత్తు, క్లచ్ వత్తు, 2 కలిపి నొక్కు, ఇప్పుడు ఎక్సలేటర్ రైట్ సైడ్ పోనీ, లెఫ్ట్ సైడ్ పోనీ, ఇటు ఇండికేటర్ అది ఇదని అంత ఆగమాగం అనిపించింది. డ్రైవ్ చేసేటప్పుడు మాతోటి ఎంత నిమ్మలంగా ప్రశాంతంగా ప్లెజెంట్గా తను డ్రైవ్ చేసుకున్నప్పుడు మాట్లాడే మా బావ, అదే నేను డ్రైవ్ చేస్తా అంటే మాత్రం మైండ్ అంతా తిన్నట్టు అనిపించింది. అంతే మరి, పని వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ఉండే డిఫరెన్స్ ఇదే కావచ్చు అనిపించింది. ఇంకా పోతా అంటే డౌన్లో కదా, ఫుల్ స్పీడ్ అయిపోయింది బండి. నాకేమో భయం అవుతా ఉన్నది. గేర్ మార్చమని అంటున్నాడు. ఏందో అసలు నాకు నేనేం చేస్తున్నానో అర్థం కాలేదు. కాసేపు ఒక 5 మినిట్స్ అయితే మా ఇంటికి వెళ్ళిపోతామని దేవుణ్ణి గట్టిగా తలుచుకొని స్టీరింగ్ పట్టుకొని అట్లనే కూర్చున్నాయి. నేను లిటరల్లీ నేను ఒక సామెత గుర్తొచ్చింది. మనం చదువుకునే రోజుల బారిస్టర్ పార్వతీశం ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, 3 సాకులు సాకి 4 బేకులు బేకి అని ఒక డైలాగ్ ఉంటుంది. అది గుర్తొచ్చింది అబ్బా నాకు. ఎందుకంటే నాకేమో 0 నాలెడ్జ్ దీంట్లో, పేరుకే మెకానికల్ ఇంజనీరింగ్ అని, నాకు బండ్ల గురించి ఏం తెలియదు. ఇంకా అసలు నడపడం అదంతా ఏం తెలియదు. స్కూటీ అంటే అట్లా ఇట్లా మేనేజ్ చేస్తాం, కానీ కార్ అంటే వామ్మో అనిపించింది. నేర్చుకోవాలని సోకుంటే సరిపోతుందా అన్నట్టు మా బావ ఊకే రెచ్చగొట్టినట్టు మాట్లాడుతాను కాబట్టి వాళ్ళ డ్రైవింగ్కి వచ్చిన
వచ్చిండ్రా బాబోయ్ అనుకొని ప్రాణాలు అరచేతులలో పెట్టుకొని మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ అయితే ఇంటి దాకా తీసుకొని వచ్చిన. నాకైతే ఈ బతుకు బండి కంటే బతుకు బండి నడిపించే ఈ బండి నడపడే చాలా కష్టం అనిపించింది. మీ ఒపీనియన్ ఎట్లుంటుంది కామెంట్స్లో చెప్పండి. ఎవరైనా కార్ డ్రైవర్గా వర్క్ చేస్తానంటే చీప్గా చూసి నీడకే కదా పోతో వత్తో నీకేంది ఏసీలో పోయొచ్చుడేనే ఇంటికాడ ఉండి పని ఎత్తు వెళ్తుంది అని మా బావని నేను అన్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఒకేసారి మైండ్ పనిచేయాలి, వెనకాల వచ్చే వాళ్ళని ముందొచ్చే వాళ్ళని సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళని అందరినీ గమనించాలి, మనం ఏ స్పీడ్లో పోవాలి, కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, బ్రేక్ వేసే టైంలో బ్రేక్ వేయాలి, సేఫ్గా తీసుకురావాలి, మనం కూడా సేఫ్గా ఉండాలి. అంటే అంత ఈజీ విషయం అయితే కాదండి బాబు. ఏదేమైనా కూడా డ్రైవర్లందరికీ పెద్ద లాల్సలం. ఎంత రిస్కీ జాబో అంత ఎంజాయ్ కూడా చేయొచ్చు. నిజంగా ఫీల్డ్ని లవ్ చేసి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇష్టపడినంత ఈ కెరీర్ని మనతో పాటు లైఫ్ షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఇష్టపడాలి. చూడండి, నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మా బావ కూడా కార్ డ్రైవింగే చేస్తాడు. బట్ మా బావ కార్ డ్రైవింగ్ చేయడము, మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళడము అట్లా నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇష్టపడే వ్యక్తి దూరంగా వెళ్ళి రావడము అంటే తను వెళ్ళి వచ్చేదాకా నాకు టెన్షన్ అనిపిస్తుంది. బట్ ఇద్దరం కలిసి ఎంత దూరమైనా కానీ వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఎక్కడున్నా ఒక్క దగ్గర ఉంటాం, పోతే పోతాం, అందరం కలిసి ఉంటాం ఒక దగ్గర అనే ఫీలింగ్ ఉంటుంది. ఇట్లాంటి ఫీలింగ్ మీలో ఎంతమందికి ఉంటుంది? మా బావ అయితే అంటాడు, అమ్మో సైకోనే బాబు నువ్వు, నీకు దండమే బాబు నీ ఆలోచనలకి, ఇటు పోతే ఏమవుతుందో అటు పోతే ఏమవుతుందో అది ఇదని భలే ఆలోచించుతావు అసలు నువ్వు. కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో వస్తూ ఉంటాయి కదా, పోతా అంటే ఇళ్ళ వాడి చచ్చిపోతాం కావచ్చు, ఇది వచ్చి గుద్దుతుంది కావచ్చు అని ఎట్లా నీకు ఈ థాట్స్ అని ఆయన ప్రతిసారి నవ్వుతూనే ఉంటాడు. నార్మల్గా డ్రైవింగ్ నేర్చుకుంటే ఎన్ని రోజులలో నేర్చుకోవచ్చు? ఒక నెలలో నేర్చుకోవచ్చా? నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 15 days అవుతుంది కంటిన్యూస్గా నడుపుతూనే ఉన్నా. బట్ నాకు 3rd, 4th గేర్లు యూజ్ చేయడము అంత ఛాన్స్ రావట్లేదు ఆ గ్రౌండ్లో. సరే అని ధైర్యం చేసి రోడ్డు మీదకి వెళ్ళి నడుపుదామంటే వామో ఈ ఒక్కరోజు ఈ రింగ్ రోడ్ మీద నడిపిందే చాలా అనిపిస్తుంది, నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే మా సైడు బాగా హెవీగా తిరుగుతూ ఉంటాయి లారీలు, అవి ఇంకా భయం కాకపోతే ఏమైతే చెప్పండి. ఇక్కడ మా బావ ఏం మాట్లాడిండో తెలుసా? మీరు యూజ్ చేసే వెహికల్ పైన మీకు లోన్ ఇస్తామండి, 5 lakhs ఇస్తామండి, 7 lakhs ఇస్తామండి అని ప్రతిరోజు మాకు ఒక 20 to 30 calls వస్తున్నాయి. మీకు నెంబర్ ఎవరు ఇచ్చిండ్రంటే మాత్రం చెప్పట్లేరు. ఎవరు ఇస్తారు? ఇంకా షోరూమ్ వాళ్ళే ఇస్తారులేండి. ఇంకా మాకే విసుగు వచ్చి ఇంకోసారి కాల్ చేస్తే మాత్రము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి అన్నాడు. కారు ఉన్న తర్వాత కార్ పైన లోన్ ఇస్తామని అంటారు. ఒకవేళ కారు లేనప్పుడు కారు కొనుక్కుంటామంటే ఎవరు లోన్ ఇవ్వలేదని చెప్పేసి మా బావ ఫైర్ అయ్యిండు. పాపం ఆమె ఏమనుకుందో ఏమో. మాటలలో పడి అసలు ముచ్చట మర్చిపోయినా. ఇప్పుడైతే ఇంకా మనము మా ఊరు దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడనే పెద్ద టాస్క్, అసలు ఏం జరుగుతుందో మీరే చూడండి. దగ్గర దాకా మళ్ళీ ఆగంటే అది ఆగింది. ఇంకేం ఎట్లా స్టార్ట్ చేస్తాను? ఏడున్నదని స్టార్ట్ చేస్తాను, ఎటు పోదాం, అది ఏ గేర్లు ఉన్నది మరి, అందుకే అప్పటి నుంచి సెకండ్ ఆగో అంటే వచ్చేటోడు ఆగుతాడా? కాదు, నేను సెకండ్ వేసుకోనా అన్నా. నేను సెకండ్ ఎప్పుడు వేసుకోవాలి? బండి ఆగి కాదు, సెకండ్ వేసుకొని ఇట్లా లటుకుని తిప్పుతావు, అట్లకెళ్ళొస్తే అవి కూడా సెకండ్ వేసుకుంటే స్పీడ్ పోదు కదా. కాదు, ఇప్పుడు నువ్వు ఇట్లా తిప్పుతా అని చూస్తావు, వాడు వచ్చేటోడు. నేను అడిగేది అది. నేను అడిగిన దానికి నువ్వు చెప్పేదానికి కొంత ఉండదు ఎందుకు? మరి మరి ఎవరు కొట్టాలి? నేను కొట్టాలా? ఫస్ట్ గేర్ వేసుకో, బ్రేక్ మీద కాలు పెట్టుడు లేదు, ఏది లేదు, పోతానే స్లోగా తిప్పు. నిమ్మలంగా చూడాలి, తిరిగేటప్పుడు అటు ఇటు ఆగాలి, చూడాలి. మరి మెల్లగా అయితే మా బావ సపోర్ట్ తోటి లెఫ్ట్ టర్న్ తీసుకొని మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఇంక ఇప్పటి నుంచి అసలు ఆట సింగిల్ రోడ్డు ఉంటుంది, ఎదురుగా వెహికల్స్ వస్తూ ఉంటాయి, వెనకాల వెహికల్స్ వస్తూ ఉంటాయి, ముందు వెహికల్స్ పోతూ ఉంటాయి. ఎట్లనో ఏమో అనుకుంటా మెల్లగా అయితే తిప్పిన. కానీ ఎంతైనా కూడా మా బావ కోపం మొత్తం అసలు భరించడం చాలా కష్టము. అసలు రానే రాదు, వస్తే మాత్రం పిచ్చి పీక్స్కెళ్ళిపోతుంది. ఇంకా నేనైతే అమ్మో భయపడతా మస్తు. అంటే ఒక్కొక్కసారి భయపడతా అంతే. అంటే
స్టార్టింగ్లో బాగా భయం అనిపించేది, తర్వాత నా మీద ఇష్టం తనకి ఎంతున్నో తెలిసిన కొద్దీ ఇంకా నాకు అలసైపోయింది అన్నట్టు. ఆయన కోపం కూడా నాకు పెద్దగా మ్యాటర్ కాదు. బట్ ఈ కార్ నడిపే విషయంలో మాత్రము మస్తు స్ట్రిక్ట్గా ఉంటాడు. ఎందుకో ఎంత కూల్ చేసినా కూడా అవుతలేడు. బట్ ఎంతైనా కూడా అప్పుడున్నంత కోపం అయితే ఇప్పుడు లేదు, అప్పుడున్నంత భయం కూడా నాకు ఇప్పుడు లేదు ఆయన అంటే. కాకపోతే ఎట్లనో అట్లా పోతూనే ఉన్నాము, ఇంకా లైఫ్ నడుస్తూనే ఉన్నది. మెల్లగా అయితే మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మా బావ కార్ అప్పచెప్పేసి నేనైతే వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూడా నేను ఒక మిస్టేక్ చేసిన. ఏంటంటే సడన్గా మా ఊరికి వస్తాక రాగానే, అంటే మా ఇల్లు దగ్గరికి రాగానే నేను సడన్గా కార్ ఆపేసిన. వెనకాల వచ్చేటోడు అక్కడ ఇంకే వెహికల్స్ రావట్లేదు కాబట్టి పక్కకు జరిగి వెళ్ళిపోయిండు. ఇన్ కేసు ఏమైనా వెహికల్స్ వచ్చేది ఉంటే మాత్రం వచ్చి గుద్దుకునేటోడు అని చెప్పేసి అట్లా కూడా ఫైర్ అయిపోయిండు. ఆ క్లిప్ కూడా స్టార్టింగ్లో యాడ్ చేసింది నేను, ఆ క్లిప్పే. ఇన్ కేస్ మిస్ అయ్యేది ఉంటే చూడండి. ఎక్సలేటర్ చెప్తాను, ఆల్రెడీ ఎక్సలేటర్ మీద పెట్టిన కాలు, కానీ తొక్కితే మళ్ళీ ముందు అవ్వద్దని అని. ఇలాంటి అప్పుడు క్లచ్ తొక్కకుండా కొంచెం బ్రేక్ వేసుకో, ఏం కాదు, స్లో అవుతుంది. నీకు భయం అనిపిస్తే తర్వాత క్లచ్ బ్రేక్ కాల్ తీసుకొని ఎక్సలేటర్ బండి మూవ్ అవుతుంది మళ్ళీ వెంటనే. నీకేంది కార్ వేసుకొని అంతటా తిరిగేస్తావు, మంచిగా అది తిరిగేస్తావు అడి తిరిగేస్తావు అంటావు కదా. ఓ కాలుతుంది. ఇట్లాంటి విషయాలు అస్సలే చెప్పొద్దు లేడీస్ కు, తెలుసా? అస్సలు చెప్పొద్దు ఇట్లాంటి. కస్టమర్ 6 గంటలకు పోదాం అంటాడు, 7 చేస్తాడు, 8 చేస్తాడు. తిండి ఎక్కడనో తింటాం, తిరుగుడు ఎన్నో తిరుగుతాం. ఏం అనకుండా నేర్పియాలి, ఏం అసలు ఏం చెప్పకుండా నేర్పిస్తే చెప్పు గంతగానం అన్నకు చెప్పు. కానీ అయ్యో నువ్వు కూడా గిట్నే చెప్తావు కదా భార్గవి. ఈమె సిస్టమ్ వర్క్ చేస్తా అంటది, ఇది ఒక్క నిమిషం అట్లా సెకండ్లో అది ఇట్లా కాగానే మొత్తం ఎట్లా అంటే 100 కోట్ల బిజినెస్ లాస్ అయినట్టు చేస్తుంది దాంట్లో. ఆపిడ ఆగు, వెయ్యని అరే